హాయ్, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఈరోజు ఏంటంటే సిఎల్ ప్రోగ్రామింగ్లో అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎలా చేస్తారో చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ ప్రోగ్రామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నేను ఆల్రెడీ ఒక డమ్మీ కోడ్ అనేది పెట్టుకున్నాను, జస్ట్ స్టార్టింగ్ ఎండింగే పెట్టుకున్నాను, అంతకుమించి ఏం లేదు. సో ఇందులో ఏంటంటే డిక్లేర్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం. సో అది ఏంటంటే %a అని ఇస్తున్నాను, సో లేదంటే var1 అని ఇస్తాను. సో టైప్ వచ్చేసరికి డెసిమల్ టైప్ ఇస్తున్నాను. సో అందులో లెంత్ వచ్చేసరికి 3 ఇస్తున్నాను, వాల్యూ 100 ఇస్తున్నాను. ఓకే, డెసిమల్ పొజిషన్ 0 ఇస్తున్నాను. సో అగైన్ నేను ఏంటంటే రిపీట్, సో అదే రిపీట్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే var2 ఇస్తున్నాను. సో ఇందులో 300 ఇస్తున్నాను. ఓకే, రిజల్ట్ని హోల్డ్ చేసుకోవడానికి ఇంకో ఫీల్డ్ కావాలి కాబట్టి డిక్లేర్ టేక్ f4 %res అని ఇస్తున్నాను. టైప్ వచ్చేసరికి డెసిమల్ టైప్ ఇస్తున్నా. ఓకే, లెంత్ వచ్చేసరికి 5 ఇస్తున్నాను. సో వాల్యూ ఏమి ఇట్లా డెసిమల్ పొజిషన్ 0. సో ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలి. chg చేంజ్ వేర్, సో రిజల్ట్ ఆఫ్, సో మనకేంటి వాల్యూ ఏముంది, %var1 ప్లస్ %var2. సో సింపుల్ అర్థమెటిక్ ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఏంటి సెండ్ యూజర్ msg. ఓకే, టేక్ f4 టేక్ f4. సో ఇప్పుడు ఏం కావాలి మనకు, ఆ వాల్యూ ప్రింట్ అవ్వాలి, res, అంతే కదా. అర్థమెటిక్ ఆపరేషన్ జరిగింది, ఆ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు అది ప్రింట్ అవుతుందా, ఇది డెసిమల్ వాల్యూని మనం డెసిమల్ వాల్యూలోకి మూవ్ చేస్తున్నాం. బట్ డెసిమల్ వాల్యూ డైరెక్ట్గా ప్రింట్ చేయగలం అంటే చేయలేం. సో దానికోసం ఏంటంటే ఇంకో వేరియబుల్ నేను డిక్లేర్ చేసుకున్నాను. ఆ వేరియబుల్కి ఏంటంటే res1 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఆ వాల్యూ రిజల్ట్లో ఉన్న వాల్యూని నేను ఈ వాల్యూలో మూవ్ చేసుకుని ఆ వాల్యూని ప్రింట్ చేస్తాను. సింపుల్గా ఇన్సర్ట్ chgvar చేంజ్ వేర్ టేక్ f4. సో ఇప్పుడు ఏంటి రిజల్ట్ కదా res1, సో %res. సో ఇప్పుడు డెసిమల్ వాల్యూ అనేది దీనిలోకి వచ్చేసింది. దీనిలోకి క్యారెక్టర్ టైప్ ఇది క్యారెక్టర్ టైప్ డిక్లేర్ చేయాలి కదా. క్యారెక్టర్ టైప్గా చేశాను. సో రిజల్ట్ 1లోకి ఈ డెసిమల్ వాల్యూ అనేది మూవ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆ వాల్యూని నేను డిస్ప్లే చేస్తున్నాను, రిజల్ట్ 1ని డిస్ప్లే చేస్తున్నాను, 540y. బట్ ఇందులో ఒక ఎర్రర్ ఉంది, ఆ ఎర్రర్ని నేను చూపిస్తాను. సో ఆ ఎర్రర్ ఏంటంటే పూల్ ఫైల్లోకి వచ్చి చెక్ చేసుకుంటే చూడండి. సో 40 to 49 ఎర్రర్ ఉంది. వేరియబుల్ 1 %2 డిక్లేర్ బట్ నాట్ యూజ్. సో అదేంటంటే డెసిమల్గా డిక్లేర్ చేసాం బట్ యూజ్ చేయలేదంట. సో var1 కూడా అంతే. బట్ మనం ప్రోగ్రామ్ చెక్ చేస్తే మనం యూజ్ చేసినట్టే అనిపిస్తుంది. చూడండి, var1 యూజ్ చేసాం, var2 యూజ్ చేసాం, బట్ అవి ఇందులో ఉన్నాయంటే సింగిల్ కోడ్స్లో ఉన్నాయి. సింగిల్ కోడ్స్లో ఉంటే క్యారెక్టర్ టైప్ అన్నట్టు. సో అదే ఎర్రర్, అంతకుమించి వేరే ఎర్రర్ ఏం లేదు. సో ఆ సింగిల్ కోడ్స్ తీస్తే సరిపోతుంది. కంపైల్ చేయండి, సో కాల్ చేయండి. చూడండి 400 వచ్చింది. 400 200 ఇచ్చాం వాల్యూ. ఓకే, 100 300 ఇచ్చాం. సో టోటల్ 300 వచ్చింది. సో దీన్ని ఇంకా ఎలా చేయొచ్చు, అగైన్ ఇంకో వేరియబుల్ డిఫైన్ చేయకుండా డైరెక్ట్గా అయినా చేయొచ్చు. దాన్ని ఏం చేయాలనుకుంటే, సో జస్ట్ ఇలా చేయకుండా సో ఈ లైన్ కామెంట్ చేసేద్దాం. సో వేరియబుల్ కూడా డిక్లేర్ చేయవలసిన లేదు, సో అది కూడా కామెంట్ చేద్దాం. సో సిఎల్లో కామెంట్ చేయాలంటే లైన్ ఇలా కామెంట్ చేస్తామండి. ఓకేనా, ఇక్కడ మనం మోడిఫికేషన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే %care of, సో సింపుల్ అంతే. సో ఆ వాల్యూని డైరెక్ట్గా క్యారెక్టర్ టైప్లోకి, ఏది res అనేది డెసిమల్ వాల్యూని డైరెక్ట్గా క్యారెక్టర్ టైప్ చేసేసి డిస్ప్లే చేసేస్తాం. సో క్యారెక్టర్ టైప్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడాము.
ఫైల్ 14. సో కాల్ చేస్తున్నాం చూడండి. వెయిట్, ఇది హార్డ్ కోడ్ అయిపోయింది. టేక్ ఎఫ్. సో ఇక్కడ ఏం చేస్తామంటే పర్సంటేజ్ కేర్ ఆఫ్ ఆర్ ఎస్. అది ఇందాక సింగిల్ కోట్స్లో వచ్చింది, అందువల్ల అది డైరెక్ట్గా ప్రింట్ అయింది. సో అంతకుమించి వేరే చేంజ్ అయింది. ఇప్పుడు కాల్ చేయండి. సో 400 వస్తుంది. సో ఇలా అనమాట అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది ఇలా పెర్ఫామ్ చేస్తాం. మిగతావి మీరు ప్రాక్టీస్ చేయండి. ఎడిషన్ చేసాము, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అవి మీరు చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.